ప్రభుత్వంకి నీటి ప్రణాళిక జల విధానం అంటూ ఏదీ లేదని విమర్శించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నీళ్లు ఇవ్వాలన్న కనీస సోయ ప్రభుత్వానికి లేదన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. డబ్బులు దోచుకోవడం ఒక్కటే తెలుసన్నారు. సీఎం కమిషన్లతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రతి పనికి 20% కమిషన్లు దండుకుంటున్నారన్నారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ నాయకుల అజ్ఞానం వల్ల పొలాలకు నీళ్లు రావటం లేదన్నారు. గోదావరి కృష్ణాలలో సరిపడా నీళ్లు ఉన్నా ఇవ్వటం చేత కావటం లేదన్నారు. గోదావరి నీళ్లు తీసుకుపోతామని చంద్రబాబు అంటే కూడా తెలంగాణ సీఎంలో చలనం లేదన్నారు. తెలంగాణ మంత్రులు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాం. బీఆర్ఎస్ పార్టీగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి నీళ్ళ సమస్య, ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది. నీళ్లు ఉండి కూడా ప్రకృతి మనకి నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగాంతనం వల్ల, వీళ్ళ అజ్ఞానం వల్ల, వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది. కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు. గోదావరిలో కావచ్చు, కృష్ణలో కావచ్చు సరిపోయిన నీళ్ళు వచ్చినాయి. కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. వాటిని నీళ్లు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు. విద్యుత్తును కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా ఒక నిమిషం విద్యుత్ పోకుండా ఇచ్చి చూపించినాం. మరి అదే లైన్లు ఉన్నాయి, అవే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇంకా కరెంట్ పెరిగింది. వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది. ఒకవైపు యాదాద్రిలో, ఇంకొక వైపు ఎన్టీపీసీ రామగుండంలో ఉత్పత్తి పెరిగింది. 2400 మెగావాట్ల పైగా అదనంగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడం చేత కావట్లేదు. దాంతో వందలాది వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. లో వోల్టేజ్, హై వోల్టేజ్ వల్ల ఇళ్లలో బల్బులు కూడా పగిలిపోతున్నాయి, టీవీలు పగిలిపోతున్నాయి. ఇటువంటి దుస్థితి మళ్ళీ వచ్చింది. 2014 ముందు పూర్వ పరిస్థితులు మళ్ళీ వాళ్ళకి కనబడుతున్నాయి. తప్పకుండా వీటన్నిటిపైన కూడా మేము అసెంబ్లీలో కూడా లేవనెత్తుతాం. అవినీతి పెరిగిపోయింది బాగా. రాజకీయ నాయకులు, మంత్రులు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఇసుక మాఫియా, ఇసుక దోపిడీ కొరకు కాళేశ్వరం లిఫ్ట్ ప్రారంభించకుండా ఇవాళ కాళేశ్వరం కింద ఉన్న రైతాంగం మొత్తం సూర్యాపేట వరకు ఇక్కడ ఎండబెడుతున్నారు. కృష్ణ పైన మాట్లాడే దమ్ము లేక, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేక వాళ్ళకు లొంగిపోయి కృష్ణ పరివాహక ప్రాంత రైతాంగాన్ని కూడా అన్యాయం చేస్తున్నారు. అన్ని విషయాలు కూడా తప్పకుండా ప్రభుత్వం